మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి యొక్క వివరాలు, వచ్చినటువంటి భక్తులు చేస్తున్నటువంటి వితరణ అన్నీ కూడా మీ ముందు ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అమ్మవారి ఈరోజు నాలుగవ రోజు లలితాంబగా ఆమె ఈరోజు అలంకారం చేసి ఆమె యొక్క దర్శనం అందరికి కూడా కలిగే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో ఇవాళ పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న మేము చెప్పినట్లుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు క్యూ లైన్లలో మంచినీటితో పాటు పాలు, మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థలతోటి ఆలయ అధికారులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 8:30 సమయానికి ఈ 8:30 గంటలకు ఉదయం నుంచి మొదలైనటువంటి క్యూ లైన్లు అమ్మవారి దర్శనం ఇప్పటికీ 65,999 మంది ఇంతవరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 2,99,900 మంచినీటి ప్యాకెట్లని ఈరోజు సరఫరా చేశాం. అలాగే మంచినీటి బాటిల్స్, వాటర్ బాటిల్స్ని 1,10,000 బాటిల్స్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. 1,500 మందికి 15,000 మందికి 1,500 లీటర్ల పాలు వితరణ చేయడం జరిగింది. మజ్జిగ 32,000 ప్యాకెట్లు, అంటే డోనర్స్ ఇచ్చినటువంటివి 7,000, ఆలయం తరఫున ఇచ్చినటువంటివి 25,000, దాదాపు 32,000 మజ్జిగ ప్యాకెట్లని వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉదయం అన్నప్రసాదంలో ఉదయం 10:30 వరకు ఇచ్చినటువంటి కట్టు పొంగలి, పులిహోర 19,000 మందికి వితరణ చేయడం జరిగింది ఈ ఒక్కరోజు. అన్నప్రసాదంలో 25,000 మందికి మధ్యాహ్నం అన్నప్రసాదంలో కూడా వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు దాదాపుగా ఇంతవరకు ఈ 3-4 రోజుల్లో ఇచ్చినటువంటి వాటర్ ప్యాకెట్లు 9,59,000, మంచినీళ్ల బాటిల్స్ అయితే 4,90,000 బాటిల్స్ ఇవ్వడం జరిగింది. పాలు 45,000 మందికి, మజ్జిగ 53,000 మందికి వితరణ చేయడం జరిగింది. ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇవాళ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వివరాలని మీ ముందు ఆలయ అధికారం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు అందిస్తున్నటువంటి విషయం. ఇక 2-3 విషయాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి తీసుకున్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. ధూపదీప నైవేద్యాల కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 50,000 లోపు వార్షిక ఆదాయం కలిగినటువంటి ఆలయాల్లో 5,000 రూపాయలు ధూపదీప నైవేద్యాల్లో ఇస్తూ ఉంటే దాన్ని ఇప్పుడు 10,000కు పెంచి దానికి ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే
5,400 ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల అకౌంట్లలోకి ఈ యొక్క 10,000 మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ట్రస్ట్ బోర్డుల వ్యవహారంలో ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో కూడా ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ బోర్డులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. 5 మంది సభ్యులు ఉన్నటువంటివి ఉన్నాయి, 7 మంది ఉన్నాయి, 9 మంది, 11 మంది, 15 మంది ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్న ఆలయాలు కలవు మనకి. ఈ ఆలయాలకన్నిటికీ మరొక 2 సభ్యులను పెంచే విధంగా చట్టాన్ని సవరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన వాగ్దానం మేరకు ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు పూర్తి స్థాయిలో సవరించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి చట్టంలో కూడా మార్పు చేయాలి కాబట్టి చట్టం మార్పుకి ఆర్డినెన్స్ కానీ లేకుంటే రాబోయే అసెంబ్లీలో అది తీర్మానంగా పెట్టి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. అయితే ఈ 2 సభ్యుల్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ఈ 2 సభ్యులు ఖచ్చితంగా ఒకరు బ్రాహ్మణులు అయి ఉండాలి ఆ కమిటీలో, మరొకరు నాయీ బ్రాహ్మణులు అయి ఉండాలి. గతంలో నాయీ బ్రాహ్మణులను చేయమని చెప్పారే తప్ప సంఖ్యను గత ప్రభుత్వం పెంచలేదు. కానీ ఇవాళ మా ప్రభుత్వం సంఖ్యను పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నాం. ఖచ్చితంగా ఒక సభ్యులు బ్రాహ్మణులు అవుతారు, ఒక సభ్యులు నాయీ బ్రాహ్మణులు అవుతారు. మిగిలినటువంటి కమిటీ అంతా కూడా యథావిధిగా పెంచినటువంటి సంఖ్యతో పాటు మిగిలిన సభ్యులందరినీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరొక విషయం, ఆలయాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో ఎవరు మటుకు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం కానీ అధికార యంత్రాంగం తలదూర్చడం కానీ ఎవరు కూడా పాలక వర్గాలు తలదూర్చడం కానీ ఈ యొక్క ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎవరు పని చేయకూడదని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని దానికి కావలసిన ఆదేశాలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆగమ శాస్త్రాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్తో సహా ఆర్జేసీలు కానీ, డిప్యూటీ కమిషనర్లు కానీ, అసిస్టెంట్ కమిషనర్లు కానీ తదితర స్థాయిలో ఉన్నటువంటి పరిపాలనా అధికారాలు ఉన్న ఏ అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదు. కేవలం ఆయా దేవాలయాల్లో ఉత్సవాలు కానీ, క్రతువులు కానీ, సేవలు కానీ, పూజాది కార్యక్రమాల నిర్వహణలో నిర్ణయాలు, యాగాలు, కుంభాభిషేకాలు వంటి వాటి ముహూర్తాలు నిర్వహించేటువంటి నిర్వహణకి, పండుగలు, ఉత్సవాలకి, ఆ దేవతామూర్తుల యొక్క సేవలకు సంబంధించిన అంశాల్లో కేవలం ఆగమ పండితులు, ఆగమ శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వాలే తప్ప ఎవరి మటుకు వాళ్ళు అధికార యంత్రాంగం చొరవ చూపడానికి వీలు కాకుండా ఆ యొక్క అర్చకులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నవాళ్ళు సీనియర్ మోస్ట్ అర్చకులు కానీ ఉంటే ఆ సంప్రదాయాలని వాళ్ళ అనుమతులతోటి చేయాలే తప్ప వేరే వారు ఎవరు కూడా ఇందులో జోక్యం చేసుకోరాదని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అలాగే 6A విభాగంలోని ఆలయాలు ఈవోలు అవసరమైతే దేవాలయాల్లోని అనుభవజ్ఞులైన మతపరమైన సిబ్బందితో వైదిక కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ వైదిక కమిటీ ఏకాభిప్రాయాన్ని ఆమోదించాలి. ఒకవేళ ఎక్కడైనా ఏకాభిప్రాయం రాకపోతే ఆగమ పీఠాధిపతులను సంప్రదించి నిర్ణయం చేయాల్సిందే తప్ప ఈవోలు నా నిర్ణయాల్లో తలదూర్చకూడదని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం చెప్పడం జరిగింది. ఇటువంటి కమిటీల ఏర్పాటు అంశంలో ప్రతి దేవాలయాన్ని దేనికి దానిగా ప్రత్యేకంగా పరిగణించాలి. ఒక విధానాన్ని పాటిస్తున్న దేవాలయానికి
అటువంటి ఆచార వ్యవహారాలే పాటిస్తున్న మరొక దేవాలయానికి కూడా వర్తింప చేయాలని ఒత్తిడి చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. దేవాలయాలు, ఈవోలు ఆగమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు సక్రమంగా పాటించేలా చూడటంలో తప్ప ఆయా దేవాలయాల్లో నిత్యం జరుగుతున్నటువంటి క్రతువులు, సేవలు, పూజలు, యాగాలు, కుంభాభిషేకాల ముహూర్తాలు నిర్ణయం తదితర అంశాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈవోల జోక్యం ఉండకూడదని కూడా నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆలయ పూజాది వ్యవహారాల్లో, ఆలయాల్లో జరిగేటువంటి నిరంతరం జరిగేటువంటి యాగాలు, యజ్ఞాలు అన్నీ కూడా ఆగమ పండితుల యొక్క సలహాల మేరకే ఇవన్నీ కూడా జరగాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వ ఆలోచన. అందుకని ఈరోజు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుని అన్ని ఆలయాలకి, అన్ని శాఖలకి, అన్ని కండిషన్స్లో 6A, 6B, 6C అంతకన్నా కింద ఉన్న ఆలయాల్లో కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఈ ఆదేశాలు పాటించాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి నిర్ణయం కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇవాళ అమలు చేయడానికి ఆదేశాలను కింది అధికారులకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం దేవాదాయ శాఖ ప్రక్షాళనలో ఒక భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఇటువంటి మహోత్సవాలలో జరుగుతూ ఉన్నాం. వాటిని సవరించుకొని ముందుకు పోతూ ఉన్నాం. మీరు కూడా సహకరిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులు, ప్రజలు కూడా సహకరించి ఈ ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి రాబోయేటువంటి 4 రోజులు, 5 రోజులు కూడా వారందరూ కూడా సహకరించాలని ఈ మీడియా సమావేశం ద్వారా, మీ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, మాకున్నటువంటి ఫీడ్బ్యాక్లో కూడా ఇవాళ దాదాపుగా 78% సంపూర్ణత వ్యక్తం చేశారు. మిగిలినటువంటి ఆ 22% కూడా పూర్తి స్థాయిలో రావడానికి అన్ని కరెక్షన్స్ కూడా చేయమని చెప్పి కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. రేపటి నుంచి ఎలాంటి పొరపాట్లు కూడా ఇంకా మిగిలినవి కూడా జరగకూడదని చెప్పాం. ఇవన్నీ కూడా చేయడం, అలాగే ఒకటి రెండు చిన్న ఇబ్బందులు జరిగాయి. ఈ చిన్న ఇబ్బందుల్లో కూడా ప్రజలందరూ కూడా ఏకమై మీడియా అధికారులు సహకరించి ఆ ఇబ్బందులను అధిగమిస్తూ అమ్మవారి దర్శనాలు దాదాపుగా 11-11:30 అయ్యేటప్పటికీ దాదాపుగా 80 నుంచి 90 వేల వరకు ఈరోజు ఉంటుందనేటువంటి సంఖ్య మాకు అంచనా ఉంది. అందరికి కూడా చివరి వరకు అమ్మవారి దర్శనం పూర్తి స్థాయిలో జరిగే విధంగా, ఆ లలితాంబ యొక్క ఆశీస్సులు అందరికీ దక్కే విధంగా ఏర్పాట్లు చేయాలని అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. చిన్న పొరపాట్లు జరిగినా దాన్ని సవరించుకుంటుంది ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులు అని చెప్పి తెలియజేస్తూ, IVRS కాల్స్ నంబర్స్ కూడా ఇంచుమించుగా నేను చెప్పినటువంటి పర్సంటేజ్ ప్రకారం వస్తుంది. కానీ పూర్తి డీటెయిల్స్ని మీకు లాస్ట్ మినిట్లో కానీ రేపు పొద్దున్నే కానీ మీకు అందించడం జరుగుతుంది. మామూలుగా ఉన్నటువంటి కమిటీ యథావిధిగా ఉంటుంది. ఇద్దరిని అదనంగా చేరుస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ్ని చేర్చాలి అని చెప్పారు. కానీ చట్టం సవరణ చేయలే. ఉన్న కమిటీలోనే ఒకరిని నాయీ బ్రాహ్మణ్ని పెట్టుకోండి అన్నారు. కానీ ఇవాళ మేము చట్టాన్ని సవరిస్తున్నాం. నాయీ బ్రాహ్మణికి ఒక స్థానం శాశ్వతంగా ఉండాలి, బ్రాహ్మణికి ఒక స్థానం శాశ్వతంగా ఉండాలి. ముందున్నటువంటి కమిటీ అది యథావిధిగా ఉంటుంది. ప్రధాన అర్చకులు దానిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఎక్కడ మార్పు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.